మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నవంబర్ 28 నవంబర్ 20న వరల్డ్ స్పైల్స్ డే అండి. సో పైల్స్ డే సందర్భంగా మనతో పాటు ఉన్నారు ఫేమస్ సర్జన్ డాక్టర్ ప్రవీణ్ గారు. వారితో మాట్లాడదాం. ఈ పైల్స్ కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ పైల్స్, ఫిజియోఫిస్తులా ఇవి ఎక్కువగా సమస్యలు చాలా మంది ఫేస్ చేస్తూ వస్తున్నారు కదా సార్. ఏంటి అంటే పైల్స్ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది, నెక్స్ట్ లేజర్ ట్రీట్మెంట్కి వెళ్తూ ఉన్నారు. ఈ లేజర్ ట్రీట్మెంట్లో కూడా మనం చూస్తుంటే కనుక మళ్ళీ అగైన్ సమస్య రిపీట్ అవుతూ ఉంది అగైన్. కాకపోతే మీరేం చేశారు అంటే స్పెషల్గా కొత్తగా ఏదో ప్రొసీజర్ కనుక్కున్నారు సార్. ఏంటి సార్ ఆ ట్రీట్మెంట్ ఏంటి, ఆ డీటెయిల్స్ అన్నీ ఒకసారి సార్. మంచి ప్రశ్న అడిగారమ్మా. యాక్చువల్గా ఇప్పుడు అందరూ గూగుల్లో చూసే పేషెంట్స్ అందరూ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయని చూసుకున్న తర్వాతనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం జరుగుతుంది. అనుకుంటే అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఫర్ ఫైల్స్ అనుకుంటాగానే మీకు లేజర్ సర్జరీ అని వస్తుంది. లేజర్ సర్జరీకి అంతకుముందు చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి, స్టాప్లర్ హిమరాయిడెక్టమీ అన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. కానీ ఈ మధ్యలో లేజర్ చాలా ఫేమస్ అయింది. కానీ దాంట్లో కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని 4 టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయమ్మా. గ్రేడ్ 1, గ్రేడ్ 2 అంటే లోనునే ఉంటాయి, బయటికి రావు. గ్రేడ్ 3 అంటే బయటకు వచ్చి లోపడిపోతుంది. గ్రేడ్ 4 అంటే బయటకు వచ్చి లోపడిపోవు. దిస్ ఆర్ సింపుల్ యాజ్ దట్. పేషెంట్కు గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉన్నప్పుడు జస్ట్ బ్లీడింగ్ ఉంటుంది కానీ మనకి పెయిన్ ఏమి ఉండదు. గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉన్నప్పుడు పెయిన్ ఉంటుంది, బ్లీడింగ్ ఉంటుంది, బయటకు వచ్చి పోతుంటాయి. పేషెంట్ ఏబుల్ టు అప్రిషియేట్ దట్ ఐఎమ్ సంథింగ్ ఇన్ మై అనస్. అట్లా వాళ్ళు అప్పుడు డాక్టర్ని, ఫీమేల్స్ మెయిన్ పర్టికులర్గా ఫీమేల్స్ షై ఫీల్ అయితే వోంట్ కన్సల్ట్ ద డాక్టర్స్. ఫీమేల్స్లో మెయిన్ ఏంటంటే ఇమ్మీడియట్గా వాళ్ళకు రెగ్యులర్ మంత్లీ పీరియడ్స్ తోటి రక్తం బయటకు పోతుంటుంది. ఈ పైల్స్ తోటి రక్తం బయటపడడం వల్ల హీమోగ్లోబిన్ పర్సెంటేజ్ తగ్గి ఎనీమియా, సివియర్ ఎనీమియాలకు వెళ్ళిపోయి దాని ఎఫెక్ట్ గుండె మీద కూడా పడే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు నడవలేరు, ఇంతసేపు జస్ట్ 2 to 3 meters కూడా నడవలేరు, మస్తు వస్తుంటుంది. కాబట్టి దే హ్యావ్ టు కన్సల్ట్ ఇమ్మీడియట్లీ ద ప్రాక్టాలజిస్ట్. అది జెంట్స్కు కొద్దిగా లేట్గా వాళ్ళకు హీమోగ్లోబిన్ లేట్, ఎందుకంటే వాళ్ళ పీరియడ్స్ ఉండవు కదా, కాబట్టి వాళ్ళకి లేట్గా పోయినప్పుడు ఏం కాదు. కానీ ఫీమేల్స్ మాత్రం తొందరగా డాక్టర్ని కన్సల్ట్ కావాలి. ఈ లేజర్ పద్ధతి అందరు లేదని లేజర్ డాక్టర్ చాలా మంది ఉన్నారు మార్కెట్లో. చాలా మంది లేజర్ డాక్టర్ ఉన్నారు, వాళ్ళని తప్పట్లేను. ఆ లేజర్లు ఏంటంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఇప్పుడు చెప్పాను 4 గ్రేడ్లు ఉన్నాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2 హెమరాయిడ్స్కి అది కన్జర్వేటివ్ ట్రీట్మెంట్. అంటే సర్జరీ లేకున్నా నయం చేయొచ్చు మందులతోటి, వీనస్ స్టోన్ ఇంక్రీజ్ చేసి, లేదంటే సర్జరీ చేసుకుంటే లేజర్ పనిచేస్తుంది. గ్రేడ్ 3, గ్రేడ్ 4లో ఏముంటుందంటే మనకు యానల్ కుషన్స్ ఉంటాయమ్మా. మనకు వెన్ వీఆర్ పాసింగ్ స్టూల్స్ ఇట్ గివ్స్ ఇట్ సీక్రెట్స్ సమ్ మ్యూకస్ అది కుషన్ లైక్ ఎఫెక్ట్ ఇస్తుంది. యానల్ కుషన్స్ అంటారు వాటిని. దానివల్ల మనకు సాఫ్ట్గా స్టూల్స్ పాస్ చేస్తాము. ఈ యానల్ కుషన్స్ ఈ కాన్స్టిపేషన్ వల్ల స్ట్రెయిన్ ఎక్కువ ఏమైతే అంటే దాని కెపాసిటీ దాటిపోతుంది. అవి ఇచ్చే టానిసిటీ అనేది అది ఎలాస్టిసిటీ లాస్ అయ్యి అవి దే ప్రొలాప్స్ అవుట్ సైడ్ ఎలాంగ్ విత్ బ్లడ్ వెజల్స్, కుషన్ సైనసైడ్స్ అంటారు. అవి బయటకు వచ్చి మనకు అవి పైల్స్ లాగా గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 3, గ్రేడ్ 4కు వస్తాయి అన్నట్టు. ఈ యానల్ క్వశ్చన్స్ను మనం ఏది ట్రీట్ చేసినా ఈ యానల్ క్వశ్చన్స్ మీదనే ట్రీట్ చేయాలి మనం. యానల్ క్వశ్చన్ అదే లేజర్ అబ్లేషన్ అని వచ్చింది. ఈ ప్రొలాప్స్ పార్ట్ను ఈ లేజర్ అనేది దాన్ని అడ్రస్ చేయదు. ఓన్లీ ఇట్ అబ్లేట్స్ ద సైనసైడ్స్, అంటే రక్తనాళాలనే కోయాగులేట్ చేస్తుంది అది లేజర్. మరి ప్రొలాప్స్ పేషెంట్కి అట్లే మళ్ళీ బయటకు వాడు ఫీల్ కాడు, అదే లేజర్ అయిపోయినా కూడా నాకు అట్లే ఉండే సార్ అంటాడు. దానికి ఆలోచించి నేను చేసిన అంటే ఐ ఇన్వెంటెడ్ ఏ న్యూ ప్రొసీజర్, హైబ్రిడ్ లేజర్ ప్రొసీజర్ అని వరల్డ్ ఫేమస్ లేజర్ ప్రొసీజర్. రీసెంట్ ఇన్ మంత్ ఆఫ్ జూన్ ఇట్ గాట్ పబ్లిష్డ్ ఇన్ ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సర్జరీ. అంటే మామూలుగా ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సర్జరీలో పబ్లిష్ చేయాలంటే మామూలు విషయం కాదు. 2021 నుంచి నేను 500 మందికి పైగా పేషెంట్లను, 500 మందికి పైగా, మామూలుగా 20-30 మంది పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇచ్చే పబ్లిష్ చేస్తారు. కానీ ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సర్జరీలో సప్లై చేయాలంటే ఇట్ షుడ్ బి మోర్ దాన్ 500 or 1000 పేషెంట్స్ ఉండాలి. మరి దాంట్లో మళ్ళీ దాన్ని ఫాలో అప్ మోర్ దాన్ 3 years ఫాలో అప్ చేసి మన రిజల్ట్స్ కరెక్ట్ ఉంటేనే వాళ్ళు పబ్లిష్ చేస్తారు. దాన్ని 2021 చేస్తున్నా మన రీసెంట్ జూన్లో ఇట్ గాట్ పబ్లిష్డ్. అండ్ థ్యాంక్ యూ అమ్మా. ఇట్ కేమ్ ఇన్ ఆల్ న్యూస్ ఎంటైర్ ఇండియా. ఎలా ఉంది సార్ సక్సెస్ రేషియో ఏంటి? మళ్ళీ ఇంతవరకు నేను 500 మందికి చేశానమ్మా. 2020 గాంధీ హాస్పిటల్లో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉన్నప్పుడు ఇప్పుడు ఉస్మానియాలో హెచ్ఓడిని 500 మందికి పైగా చేశాను. ఒక్క పేషెంట్ బయట ఇక్కడ కలిసి ఒక్క పేషెంట్ కూడా మళ్ళీ నా దగ్గరికి సార్ మీరు ఈ ప్రాబ్లం వచ్చింది అంటే నేను ఐ విల్ ఎడ్యుకేట్ ద పేషెంట్. అంటే ఈ పెరియానల్ డిసీజెస్ ఏవైనా కూడా కాన్స్టిపేషన్ అనేది లేకుండా చేసుకుంటే ఏ వ్యాధి రాదు. వాళ్ళంటే పైల్స్, ఫిషరు, ఫిస్టులా అన్నిటికీ కారణం, సర్వ రోగాలకు కారణం పెరియానల్ డిసీజ్ కాన్స్టిపేషన్.
దాన్ని మనం నివారించుకుంటే కాన్స్టిపేషన్ లేకుంటే దానికి 5 పద్ధతులు ఉన్నాయి. కాన్స్టిపేషన్ లేకుండా చూడాలంటే ఒక 5 పాటించాలి ప్రజలు. సుమన్ టీవీ ద్వారా వరల్డ్ పైల్స్ డే రోజు నన్ను పిలిచినందుకు మీ అందరికీ కృతజ్ఞత తెలుపుతూ సొసైటీకి ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పి వచ్చాను. ఇవ్వాలి మీ దగ్గర చాలా మంది సమస్యలు సఫర్ అవుతున్నారు, కొందరు బయటికి రాలేకపోతున్నారు. చేయించుకుంటారు 2 సార్లు 3 సార్లు 4 సార్లు చేయించుకుంటారు, వేరే ట్రీట్మెంట్ తీసుకుంటారు, అయినా మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఎందుకంటే మెయిన్ రీజన్స్ 5. ఎక్కువ వాటర్ తాగాలి, 2.5 to 3 liters per day. అంటే కాన్స్టిపేషన్ ఉన్నోళ్ళు మామూలుగా 2 liters ఈజ్ ఎనఫ్, కానీ కాన్స్టిపేషన్ ఉన్న 2.5 to 3 liters తాగాలి. హై ఫైబర్ డైట్ తీసుకోవాలి, లైక్ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్. అవాయిడ్ నాన్ వెజ్ అండ్ ప్రోటీన్ అండ్ ఫ్యాట్. ప్రోటీన్ అంటే నాన్ వెజ్, నథింగ్ బట్ నాన్ వెజ్. ప్రోటీన్ వల్ల ఏమైతుంది, కాన్స్టిపేషన్ వస్తుంది. దాంట్లో ఫైబర్ ఉండదు కదా ప్రోటీన్ లో, ఫ్యాట్ లో ఫైబర్ ఉండదు. ఆయిలీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఇవన్నీ అంటే ఇవన్నీ కాన్స్టిపేషన్ కారణం. ఇంకోటి ఎక్కువ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఈ డ్రైవర్స్, ఎక్కువసేపు కూర్చొని పనిచేసే లేబర్, వీళ్ళందరికీ ఈ యానల్ కుషన్స్ మీద ఎఫెక్ట్ పడి ప్రెషర్ పడి అవి పని చేయకుండా పోతాయి, వీక్ అయిపోతాయి. వీక్ అయిపోయి మళ్ళీ సేమ్ థింగ్ ఎమరాయిడ్స్ వస్తాయి. ఆ ఎమరాయిడ్స్ పట్టించుకోకుంటే ఇన్ఫెక్షన్ తోటి యాబ్సెస్ ఫామ్ అవుతుంది. యాబ్సెస్ పట్టించుకోకుంటే అది పోతే ఫిస్లా ఫామ్ అవుతుంది. ఫస్ట్ ఫిషర్ వస్తాయి, తర్వాత ఎమరాయిడ్స్ వస్తాయి. కాన్స్టిపేషన్ ఫస్ట్ వచ్చేది ఫిషర్, తర్వాత ఎమరాయిడ్స్. యాబ్సెస్ పట్టించుకోకుంటే ఫిస్లా. సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అన్నట్టు. కాబట్టి ఒక్క ప్రాబ్లం వచ్చినప్పుడు మనం అడ్రస్ చేస్తే ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయొచ్చు. అట్లే ఎక్కువసేపు కూర్చొని పని చేయొద్దు, అవాయిడ్ చేయాలి అన్ని. ఇది మన ఈ జంక్ ఫుడ్స్, ఇవన్నీ. ఒబేసిటీ, మెయిన్ ఒబేసిటీ వల్ల ఈ యానల్ కుషన్స్ మీద వాళ్ళకు ఒబేసిటీ ఎందుకు వస్తుంది, వాళ్ళు ప్రోటీన్ అండ్ ఫ్యాట్ ఎక్కువ తింటారు, దానివల్ల కాన్స్టిపేషన్ వస్తుంది. ఫస్ట్ వాటర్ ఎక్కువ తాగాలి, హై ఫైబర్ డైట్ తీసుకోవాలి, అవాయిడ్ నాన్ వెజ్, ప్రోటీన్ అండ్ ఫ్యాటీ ఫుడ్, ఎక్కువసేపు కూర్చోవద్దు, ఒబేసిటీ. ఈ 5 సూత్రాలు పాటిస్తే మీకు ఈ పెరియానల్ డిసీజ్ అంటే పైల్స్, ఫిస్టులా ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు. ఈ లేజర్ పద్ధతిని కనిపెట్టింది, అందుకే దానివల్ల చాలా మందికి సంతానం కలిగింది. వాళ్ళు వచ్చి నాకు ఫెలిసిటేషన్ కూడా చేయడం జరిగింది. ఇవాళ కూడా ఒక పేషెంట్ వచ్చి నిజామాబాద్ నుంచి వచ్చి నాకు ఫెలిసిటేషన్ చేయడం, వాళ్ళు స్పెల్ చేసే సందర్భంగా ఫెలిసిటేషన్ చేశారు. వెరీ లెస్ దాన్ 0.5% రికరెన్స్ ఇన్ మై కేసెస్. లెస్ దాన్ 0.5 and as well as in fistula also less than 10%. All other fistula surgeries having 30 to 40% recurrence rate. In my cases, I invented one more procedure for fistula also, that is Pallams Mislap technique. And Pallams Mislap and minimally invasive sphincter saving procedure, fistula tract ablation అని కనిపెట్టాను. అది కూడా more than 250 patients చేశాను ఇప్పటికి. అదెలా ఉంది సార్ సక్సెస్? అంటే మళ్ళీ ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మళ్ళీ రికవర్ అవ్వకుండా చూసుకోవాలి కదా, అలా ఎలా ఉంది సక్సెస్ రేషియో? ఐ సూప్రా లివటర్ యాబ్సెస్ లో ఒకటే 1 to 2% రికరెన్స్ ఉంది. వాటికి ఎవరీవన్ హ్యాస్ టు, అంటే పెరియానల్ యాబ్సెస్ విల్ బికమ్ ఫిస్టులా. దానికి 2 స్టేజ్ సర్జరీ చేయాలి, కానీ నేను 1 స్టేజ్లోనే రెండింటికి ట్రీట్మెంట్ చేయగల ప్రొసీజర్ కనిపెట్టాను. ఇప్పటివరకు ఎవరు నాకు ఒక 1 to 2 members తప్పితే ఎవరికి రికరెన్స్ అనేది లేదు. మోర్ దాన్ 300 members చేసాను. అది వాళ్ళ కొన్ని యాంటీబయాటిక్ సరిగా వాడుకోవడం, నేను చెప్పిన పాటించకుండా రికరెన్స్ వచ్చింది. అది మనం ఎక్కువ రోజులు 10 రోజులు హాస్పిటల్ పెట్టుకోలేము కదా, వాళ్ళు డే కేర్ సర్జరీస్ కొన్ని మనం పాటించినందుకు వచ్చింది. అది 2-3. సో 100% సక్సెస్ రేట్ అనుకోవాల్సింది దాన్ని. థ్యాంక్ యూ సో మచ్ సార్. వరల్డ్ పైల్స్ డే సందర్భంగా స్టూడియోకి వచ్చి ఆ పైల్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం కొత్త మెథడాలజీస్ గురించి కూడా మాకు మా వ్యూయర్స్ కి వాటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.